అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ మెండల్ మోపైనాయేమో ఆఫీస్కి రావాలంటే కూడా పుట్టెడు భయం అవుతున్నది. సూర్యుడు భూమి దగ్గరకు వచ్చిండా లేకుంటే మన పక్క పొంటున్నాడా అనేది నాకైతే సమజ్ కాకుంటున్నది. పొద్దు పురాగెక్కుడు ఆలస్యమే లేదు, ఎర్ర టెండ షేను పట్టకుండా చేస్తున్నది అన్నట్టు. మీరందరు పైలంగుండ్రి జరంతా అన్నీ నేనే చెప్తే ఏం మంచిగుంటది. వెదర్ అప్డేట్స్ తో సహా ఓ వార్త రెడీగా ఉంది, చూసేయండి. అప్పప్పప్ప ఏమెండనో ఏమో. పైలమూల్లో జరా ఎందుకంటే ఎండలు పాడుగానేటో అడ్డగోలుగా కొడుతున్నాయి. పొద్దుగా 7 గంటలకి ఎర్ర టెండ జరుస్తున్నది. బయటికి వెళ్దామంటే భయం అవుతున్నది. అగరగర వస్తున్నది అనుకోరాదు. పోయిన నెల నన్న అప్పుడప్పుడు జర వాన చినుకులు పడి సలాగానే అనిపించింది. కానీ ఈ మే నెల ఏమంట సురువైందో అప్పటి సంధి కథం. సూర్యుడు బగ్గుమంటున్నాడు. అటు ఇటు ఒక్క నెల జర ఓర్చుకొని ఉంటిమా అంటే గండంలోకి బయటపడతాం. ఇక జూన్లో చల్లబడుతుంది కాబట్టి. పోయినసారి కంటే ఈ కారు ఎక్కువనే కొడుతున్నది ఎండ. మరి ముసలోళ్ళు గిసలోళ్ళు ఉంటే పైలం ఏడనన్నా నీడ పట్టుకుండుండ్రి. ఎంత దూపు అయితే అంత నీళ్లు తాగుండ్రి. ఉంటే గ్లూకోజ్ పొడి కూడా కలుపుకోండి. ఎటన్నా ఊరికో బాయికాడుకో పోయేది ఉంటే నెత్తి మీద తువ్వాలనో శాలువనో కప్పుకోండి. కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఏడికి పోకుండ్రి. వడదెబ్బ తలిగి ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది ఆయపాయం మీద ఉన్నారు. అంతదాకెందుకు మన ఎర్రవాళ్ళు దయాకర్ రావు తలగలే జర్ర చేపట్లు ఆగమాగం చేసే హైదరాబాద్ కేసుకొస్తే మళ్ళా నిమలమాయ్. అటు సినిమా నాటి రోజా కూడా అట్లనే ఎండదెబ్బకు అడ్డం పడ్డదట. ఆమెను కూడా దవాఖానకు వేసుకపోయినరు. మేము చెప్తున్నాం సుమా, అడ్డమైన ఎండ ఇది. సంటి పోరగాళ్ళు ఉంటే వాళ్ళకు చల్లగుండే తడు చూడుండ్రి. చల్ల తాగుండ్రి. ఉంటే చెమట పట్టేదాకా చూసుకోకుండ్రి. పెయ్యి చల్లబడేసుకోండి. అంటే చల్లబడేయమంటే మరి పోయి చల్లడి బీరు గీరు తాగేరు. అట్లా కాదు, నీడ పట్టుకుండమని. పోరగాళ్ళు బడులు బంద్ అయినాయి కాబట్టి ఆటలాడబోతుంటారు. వాళ్ళు కూడా జర జాగ్రత్తగా ఉండాలి. అడ్డం పడేనా అంటే పరిశాన్ అవుతుంది. జాగ్రత్త సుమా, జాగ్రత్త.